ఆత్మానుభూతిని మోక్షాన్ని పొందటానికి ప్రధానమైనటువంటి 2 సాధనలు ఏమిటో తెలియజేసి ఆ ఆత్మానుభూతిని పొందినటువంటి వాడి పరిస్థితిని వివరించి ఇక ఆత్మానుభూతి పొందినటువంటి వాడు అతడిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం, అతడు చేసినటువంటి కర్మలు అవన్నీ కూడా ఏమైపోతాయి, ఎలా అంతమైపోతాయి అనే విషయాన్ని కూడా తెలియజెప్పడం జరిగింది 2 మంత్రాల్లో. ఇక జీవభావం పరమాత్మలో ఐక్యమయ్యేటువంటి విధానాన్ని ఒక వర్ణన ద్వారా, ఒక ఉపమానం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. తర్వాత మంత్రంలో 8వ మంత్రం చూడండి. యథా నద్యః స్యందమానాః సముద్రే హస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్ విముక్తః పరాత్పరం పురుషం ఉపైతి దివ్యం. యథా ఏ ప్రకారంగా స్యందమానాః నద్యః ప్రవహించేటువంటి నదులు నామరూపే విహాయ నామరూపాలను విడిచిపెట్టేసి సముద్రంలో అస్తం గచ్చంతి కలిసిపోతున్నాయో తథా అలాగే ఏ ప్రకారంగా అయితే ప్రవహిస్తున్నటువంటి నదులన్నీ కూడా సముద్రాన్ని చేరి తమ యొక్క నామరూపాలను వదిలిపెట్టేసి ఎలా సముద్రంలో కలిసిపోతా ఉన్నాయో అదే ప్రకారంగా విద్వాంసుడైనటువంటి వాడు, ఇక్కడ విద్వాంసుడు అంటే ఆత్మానుభూతి చెందినటువంటి వాడు, అటువంటి వాడు నామరూపాత్ విముక్త తన యొక్క నామరూపాలను పూర్తిగా విడిచిపెట్టి నామరూపాల నుంచి విడివడిపోయి పరాత్పరం పరమోత్కృష్టమైనటువంటి దివ్యమైనటువంటి పురుషం ఉపైతి ఆ పరబ్రహ్మంలో లీనమైపోతాడు. నదులు ఎట్లయితే సముద్రంలో కలిసి సముద్రాకారంగా మారిపోతున్నాయో అలాగే ఈ ఆత్మానుభూతి చెందినటువంటి మానవుడు తన యొక్క జీవభావాన్ని వదిలిపెట్టి పరమాత్మలో ఐక్యమై పరమాత్మగా ఉండిపోతాడు. ఇది జీవభావాన్ని పరమాత్మలో ఐక్యం చేసేటువంటి విధానాన్ని ఇక్కడ మనకి ఒక ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు. నదులు సాగరంలో ఐక్యమైనట్లు ఈ ఉపమానం ద్వారా జీవుడు ఆ పరమాత్మలో ఐక్యమవటం ఏ ప్రకారంగా జరుగుతుందో, ఐక్యమైన తర్వాత ఎలా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నదులు అనేకమైనటువంటి రూపాలుగా ఉంటాయి. వాటి యొక్క వడి, ఉరవడి, పరవడి అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. ఆ నదుల్లో ఉన్నటువంటి నీటి యొక్క రంగులు కూడా వేరుగా ఉంటాయి. రంగులు ఎందుకు వేరుగా ఉంటాయి? నీటికి రంగులు ఉంటాయి అంటే నీటికి రంగులు ఉండవు, కానీ ఆ నదుల్లో ఆ నీరు ప్రవహించేటప్పుడు అడుగునున్నటువంటి ఆ భూమి యొక్క రంగును బట్టి ఆ పైన ఉన్నటువంటి నీటి యొక్క రంగు ఉంటుంది. కృష్ణానదిలో నీరు నల్లగా ఉంటుంది, అందరికీ తెలుసు. కానీ గోదావరిలో నీరు ఎర్రగా ఉంటుంది. ఎందుకని అంటే అది ఎర్రమట్టి, ఇది నల్లమట్టి. అందుకని ఇక్కడ నీరు నల్లగా ఉంటుంది, అక్కడ నీరు ఎర్రగా ఉంటుంది. కాబట్టి రంగురంగులుగా కనపడతా ఉంటుంది. అలాగే వేరు వేరు పేర్లు ఉన్నాయి. గంగా నది, గోదావరి నది, కృష్ణానది, కావేరి నది, నర్మదా నది, తుంగభద్ర నది, ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు. అంటే నామరూపాలు వేరువేరుగా ఉంటాయి. నామం వేరు, రూపం వేరు, గుణాలు కూడా వేరు. అంటే రుచులు కూడా వేరువేరుగా ఉంటాయి. వేరువేరు రంగుల్లో, వేరువేరు రుచుల్లో, వేరువేరు గుణాలతో ఇలా ఉంటాయి. ఇలా ఉన్నటువంటి ఈ నదులన్నీ కూడా ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఎన్ని మెలికలు తిరిగినా, లేదా సూటిగా ప్రయాణం చేసినా, లేదా పైనుంచి కిందకి ఒక్కసారి దూకినా, ఎలా చేస్తున్నా సరే చివరికి అన్నీ చేరుకునేది ఎక్కడికంటే సాగరాన్ని, సముద్రాన్ని. సముద్రంలో చేరిపోవడంతో వాటి యొక్క నామం, వాటి యొక్క రూపం, వాటి యొక్క గుణం, వాటి యొక్క రంగు, వాటి యొక్క రుచి అన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే నదులన్నీ సముద్రంలో చేరిపోయినాయో, సముద్రంలో చేరిపోయి సముద్రాకారంగా మారిపోయినాయో, ఇప్పుడు ఇది గంగానది నీరు, ఇది గోదావరి నీరు, ఇది కృష్ణా నీరు, ఇది కావేరి నీరు అని ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకనంటే ఆ నదుల్లో ఉన్నటువంటి నీరంతా కూడా సముద్రంలో చేరి సముద్రాకారంగా మారిపోయింది. అంటే సముద్రం ఏ రకమైనటువంటి రంగులో ఉందో, సముద్రంలో ఉన్నటువంటి నీరు ఏ రుచిలో ఉందో ఆ రుచిగా మారి
తీయగా ఉండేటువంటి కృష్ణానది నీరు సముద్రంలో చేరగానే ఉప్పుగా అయిపోతుంది. తీయగా ఉండేటువంటి గంగానది నీరు సముద్రంలో చేరగానే ఉప్పుగా అయిపోతుంది. అలాగనే ఆ రంగు కూడా, ఈ రంగులన్నీ పోతాయి, నలుపు ఎరుపు అన్నీ పోతాయి, చూడటానికి నీలం రంగులో కనపడతా ఉంటాయి. నీళ్ళు మాత్రం నీలం రంగులో ఉండవు, కానీ అనంతమైనటువంటి సముద్రం కాబట్టి అనంతత్వం అనేటువంటిది నీలం రంగులో ఉంటుంది కాబట్టి అందుకని అది నీలం రంగులో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి నది కూడా దాని యొక్క ప్రత్యేకతని రద్దు చేసుకుంటా ఉంది. ఎప్పుడైతే సముద్రంలో చేరిపోయిందో దాని ప్రత్యేకత పోయింది, పేరు పోయింది, రూపం పోయింది, రంగు పోయింది, రుచి పోయింది, అన్నీ వదిలిపెట్టేస్తుంది. ఎంత వరవడితో పరవళ్ళు దొక్కినా, ఏ ప్రకారంగా ప్రవహించినా, ఏ రకంగా దుగుతూ కిందకి దూకుతూ వచ్చినప్పటికీ కూడా సముద్రాన్ని చేరేటప్పటికల్లా, అందులో లయమైపోయేటప్పటికల్లా వాటి యొక్క దూకుడంతా ఆగిపోద్ది, వాటి యొక్క పరవడంతా ఆగిపోద్ది, వాటికి స్వస్థత, శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. పరుగులు తీసేటువంటి పని లేకుండా ప్రశాంతంగా ఉంది. ఏమిటి దీనికి అంతటికి కారణం? ఏమిటి కారణం అని అంటే ఆ నదులన్నీ నిజంగా సముద్రం నుంచి బయలుదేరటం వల్ల. ఏమంటే నదులు సముద్రం నుంచి బయలుదేరినాయా? ఆహా, నదులన్నీ సముద్రం నుంచి బయలుదేరినట్టు మనకి ఎక్కడ కనపడదు. కానీ ఈ నదులన్నిటి యొక్క జన్మస్థానం మాత్రం సముద్రం. అంటే నీటి యొక్క జన్మస్థానం సముద్రమే. ఎందుకంటే సూర్యుడి యొక్క వేడికి సముద్రంలో ఉన్నటువంటి జలాలన్నీ కూడా వేడెక్కుతాయి. వేడెక్కినప్పుడు ఆవిరవుతాయి, ఆవిరైనప్పుడు మేఘాలుగా మారుతాయి. ఆ మేఘాలుగా మారిన తర్వాత ఇక్కడ చెట్ల గాలుల నుంచి వచ్చేటువంటి చల్లని గాలులతోటి ఆ మేఘాలన్నీ కూడా చల్లబడతా ఉంటాయి. లేదా కొండలు, పర్వతాలు ఆ మేఘాలకు అడ్డు వస్తూ ఉంటాయి. అలా అడ్డు వచ్చిన ఆ మేఘాలు చల్లబడ్డా అక్కడ వర్షం కురవటం ప్రారంభమైంది. ఈ వర్షం అంతా దేశంలో ఎక్కడ పడ్డా సరే, ఎక్కడ ఈ వర్షం కురుస్తున్నా సరే, కొండల మీద, కోనల మీద, ఊళ్ళల్లో, మరి అన్ని చోట్ల ఎక్కడ వర్షం పడ్డట్టు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్నీ నిండిపోతుంది. చివరికి ఈ నీరంతా కూడా నదుల్ని చేరుతుంది, ఆ నదుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే ఈ నదులన్నీ కూడా సంవత్సరం పొడుగుతా ఇలాగా నీటితోటి ఉండటానికి కారణం ఏమిటంటే ఎప్పుడు కూడా ఈ వర్షపు నీరంతా నదుల్లోకి చేరటం వల్ల, అలా చేరటం వల్ల ఇది ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి సముద్రాన్ని చేరుకుంటుంది. ఎప్పుడైతే సముద్రుడిని చేరిందో అప్పుడు ప్రశాంతత. సముద్రుడిని చేరే వరకు ఒకటే ఆరాటం, ఒకటే ఆందోళన, ఒకటే పరుగు, ఒకటే అశాంతి. అసలు విశ్రాంతి అంటూ ఏముండదు. ఒక్కసారి నా దగ్గరికి పోయి, అమ్మా నీ పేరేమిటి, నీ ఊరేమిటి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, ఉండవయ్యా నీకు సమాధానం చెప్పడానికి నాకు తీరిక లేదు అని దానంతటి ప్రవహిస్తూ పరుగులు తీస్తా పోతా ఉంటాను. సముద్రుడిని చేరేదాకా అశాంతి, సముద్రుడిని చేరడంతో ప్రశాంతి. చేరేదాకా దాని యొక్క వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది, దాని పేరు వేరు, దాని రూపం వేరు, దాని గుణం వేరు, అన్నీ వేరువేరుగా ఉంటాయి. చేరగానే అన్నీ రద్దయిపోతాయి, అంతా ఒక్కటే అయిపోద్ది, గుర్తింపు అంతా రద్దయిపోద్ది, అంతా ఒక్కటే సముద్రం. అదేవిధంగా ఎట్లాగైతే నదులు సముద్రాన్ని చేరి సముద్రాకారంగా మారిపోతున్నాయో పరమాత్మ చైతన్యం కూడా అనేకమైనటువంటి జీవుళ్ళుగా వ్యక్తమవుతూ ఉంది. అంటే పరమాత్మ చైతన్యం ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవరాశుల్లో ప్రవేశించి ఉంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రవేశించి ఉంది. కుండ తయారయ్యేటప్పుడే లోపల ఆకాశం ఉంటుంది. అదే ప్రకారంగా జీవుడు తల్లి గర్భంలో ఉండి దేహం తయారయ్యేటప్పుడే అక్కడ పరమాత్మ చైతన్యం అనేటువంటిది వస్తుంది. ఈ జీవులందరికీ వేరువేరు పేర్లు ఉన్నాయి, వేరువేరు రూపాలు ఉన్నాయి, వేరువేరు గుణాలు ఉన్నాయి. ఇలా వేరువేరు నామరూప గుణాలతో ఉన్నటువంటి జీవుళ్ళు అందరిలో కూడా, ఈ జీవుళ్ళందరిలో కూడా ఉన్నది ఏమిటి అంటే ఆ చైతన్యమే, ఆ పరమాత్మ చైతన్యమే, ఆ చైతన్య అంశ, ఆ ఆత్మ అంశయే ఉంది. జీవుడు జీవుడుగా ఉన్నంత వరకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం, అతనికి ఒక పేరు, అతనికి ఒక రూపం, అతనికి కొన్ని గుణాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. జీవుడు తన నిజస్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యంతో లయమైపోవడంతో, అంటే తను ప్రయత్నం చేసి ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందుకొని నా స్వరూపం ఇదేని తెలుసుకొని ఆ స్వరూపంగా తన ఆత్మస్వరూపంగా ఉండిపోయేటప్పటికీ, ఆ ఆత్మానుభూతిని చెందేటప్పటికీ తన ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని, నామాన్ని, రూపాన్ని
స్వరూపాన్ని, గుణాన్ని, వీటన్నిటిని కూడా కోల్పోతాడు, ఆత్మాకారంగా మారిపోతాడు. ఆత్మానుభూతి చెందినటువంటి వాడు ఆత్మాకారంగా మారిపోతాడు. దేహం ఉన్నప్పటికీ కూడా అతడు ఆత్మ. చూసేవాడికి మాత్రం అతడు వ్యక్తి, కానీ అతడి దృష్టిలో మాత్రం అతడు ఆత్మ. అతడు నేను వ్యక్తిని, ఫలానా వ్యక్తిని అని అనుకోడు, నేను ఆత్మను అని అనుకుంటాడు. మనం ఎట్లయితే ఇప్పుడు నేను ఆత్మను 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 అనుకుంటున్నామో అదే ప్రకారంగా భావన అతను అనుకోకుండానే ఉంటుంది, ఆత్మగానే ఉంటుంది. చూసే వాళ్ళకి మాత్రం దేహం ఉంటుంది కాబట్టి అతడు ఫలానా వాడండి, ఆయన అప్పుడు అట్ట చేశాడు, ఇట్ట చేశాడు, ఆయన నాతో ఇట్టన్నా అని మనం రకరకాలుగా చెప్పుకుంటాం. కనుక జీవుడు ఆత్మాకారంగా మారిపోతాడు. అయితే నిజంగా ఇక్కడ నదులన్నీ కూడా సముద్రం కంటే వేరుగా ఉన్నాయి. వేరుగా ఉండి అవి ప్రవహించి సముద్రంలో చేరిపోయి. మరి జీవుళ్ళు పరమాత్మ కన్నా వేరుగా ఉంటారా? ఉండరు. జీవుళ్ళు పరమాత్మ కంటే వేరుగా ఉండరు. కానీ మనం మాత్రం ఆ అజ్ఞానం కారణంగా, భ్రమ కారణంగా వేరుగా ఉన్నట్టు భావిస్తాం. ఆ పరమాత్మే జీవుడిగా భ్రమ కలుగుతున్నాడు. పరమాత్మ ప్రపంచంగా, పరమాత్మే జీవుడిగా మనకి భ్రమ కలుగుతూ ఉంది, భ్రాంతి కలుగుతూ ఉంది. ఆ భ్రమ తీరిపోతే చాలు, జీవుడు కాస్త పరమాత్మే. తాడు చీకట్లో ఉన్నప్పుడు దాన్ని పాముగా భ్రమిస్తున్నాం. నిజంగా అక్కడ పాము లేదు, పాముగా భ్రమిస్తున్నాం అంతే. ఆ భ్రమ కనుక తొలగిపోయిందంటే అక్కడ తాడు మాత్రమే ఉంటుంది. ఇక్కడ పాము తాడుగా ఎట్లా మారటం లేదో అదే ప్రకారంగా ఇక్కడ జీవుడు కూడా పరమాత్మగా మారటల్లా. జీవుడు అసలు పరమాత్మే అయి ఉన్నాడు. పరమాత్మ అయి ఉన్నాడు కానీ మనం పరమాత్మను అనుకోకపోవటం వల్ల ఇప్పుడు పరమాత్మగా మారాడని అనుకోవాల్సి వస్తూ ఉంది. కనుక అజ్ఞానం తొలగితే చాలు, జీవుడు కాస్త దేవుడే. అజ్ఞానంతో దేవుడు కాస్త జీవుడయ్యాడు. అజ్ఞానం తొలగితే జీవుడు కాస్త దేవుడు అవుతున్నాడు. జీవుడిగా ఉన్నంతకాలం నీకు అనేకమైనటువంటి కోరికలు ఉన్నాయి, అనేకమైనటువంటి కొరతలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవడం కోసమని అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నావు. వాటి కారణంగా కర్మలు చేస్తున్నావు. ఆ కర్మలు చేస్తే కర్మఫలాలుగా సుఖదుఖాలు వస్తూ ఉన్నాయి. ఈ సుఖదుఖాల కారణంగా నిరంతరం కూడా అలజడి, ఆందోళన, అశాంతి, ఆనందము, దుఃఖము అన్నీ కలగలిసి ఉద్రేకం అన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే జీవభావం తొలగిపోయిందో, జీవభావంలో ఉన్నంత వరకు ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే జీవభావం కాస్త తొలగిపోయిందో తాను పరమాత్మని, నేను పరమాత్మ స్వరూపాన్ని అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అలా కలగడంతోనే ఆ స్వరూపంలో ఆ పరమాత్మగా అలా నిలిచిపోతాడు. ఎప్పుడైతే పరమాత్మగా నిలిచిపోయాడో ఇక అతనికి కోరికలు లేవు, కొరతలు లేవు. ఎందుకని? పరమాత్మ ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపం కనుక ఆయనకి కొరతలు లేవు, కోరికలు లేవు. కనుక నువ్వు పరమాత్మగా మిగిలిపోతే నీకు ఆనందమే ఆనందం. అందువల్ల కొరతలు లేవు, కోరికలు లేవు. అందువల్ల తీర్చుకోవాల్సినటువంటి కోరికలు లేవు కాబట్టి ఆలోచనలు చేయక్కర్లా. ఆలోచనలు చేయటం లేదు కాబట్టి కర్మలు చేయక్కర్లా. కర్మలు చేయటం లేదు కాబట్టి కర్మఫలాలు రావు. కాబట్టి నీ ఆనందం నీకు ఎప్పుడు కూడా అలాగనే ఉంటుంది. కనుక ఇది పరమ ప్రశాంతి. మనం ఏదో కావాలనుకొని ఏదో పనులు లోకాల్లో చేస్తుంటే మనం అశాంతి పాలవుతాం. కానీ అసలు ఏమీ చేయకుండా ప్రశాంతంగా, ఆనందంగా అలా ఉంటా ఉంటే ఇంకా అశాంతి ఎందుకు కలుగుద్ది? అశాంతి కలగదు. కనుక ఎవరైతే జ్ఞానైనటువంటి వాడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకొని ఈ భ్రమ జ్ఞానం నుంచి తొలగిపోయి సత్వస్వరూపమైనటువంటి, సత్యస్వరూపమైనటువంటి ఆత్మగా నిలిచిపోయాడో అన్ని నామ రూప గుణాల నుంచి విముక్తుడై విడుదల పొంది శ్రేష్టమైనటువంటి, దివ్యమైనటువంటి, శాశ్వత ఆనంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మముగా అలా ఉండిపోతాడు. అదే అద్వయ ఆనంద రసానుభూతి అని చెప్పడం. ఆ అద్వయ ఆనంద రసానుభూతిలో అద్వయ అంటే రెండవది ఏది లేనటువంటి, అంటే అలాంటిది ఇంకోటి లేదు మనం పోల్చి చెప్పుకోవడానికి. అటువంటి ఆనంద రసానుభూతిలో ఉండిపోతాడు ఆ మహాత్ముడు అని మనకి ఇక్కడ తెలియజేసి, ఎట్లా జీవుడు బ్రహ్మములో ఐక్యం కావటమో తెలియజేసి ఇప్పుడు బ్రహ్మవిధుని యొక్క విశిష్టతను గురించి చెప్తున్నారు. తర్వాత మంత్రంలో 9వ మంత్రం చూడండి. సయోహ వైతత్ పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి నాస్యా బ్రహ్మవిత్ కులే భవతి
నిజంగా పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. ఇక్కడ నిజంగా అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే పరబ్రహ్మాన్ని ఊరికినే శాస్త్రం ద్వారా గురువుల ద్వారా తెలుసుకోవటం కాకుండా అనుభవపూర్వకంగా ఎవరైతే గ్రహిస్తారో అని. అందుకని నిజంగా హవై నిజంగా అని అంటున్నారు. ఇక్కడ ఇంకొక అర్థం కూడా తత్వత అంటే యథార్థంగా, అంటే యథార్థమైనటువంటి స్వరూపంగా ఎవరైతే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటారో బ్రహ్మయేవ భవతి, అతడు బ్రహ్మమే అవుతాడు, అతడు పరమాత్మే అవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మవిదుడైనటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు. అస్య కులే, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నారు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీ ఇంటికి పోయిన తర్వాత అనుమానం వచ్చింది. ఇక్కడ ఏమిటంటే అస్య కులే, అదిగో అతడి కులంలో అబ్రహ్మవిత్ బ్రహ్మమును తెలియనటువంటి వాడు నా భవతి పుట్టడు. అతడి కులంలో బ్రహ్మాన్ని తెలియనటువంటి వాడు పుట్టడు. సహా అతడు ఎవరు? ఈ బ్రహ్మముగా అయినటువంటి వాడు. శోకం తరతి, దుఃఖాన్ని దాటిపోతాడు. పాపానం తరతి, పాపాలను దాటిపోతాడు. ఇక అతనికి శోకం అనేటువంటిది లేదు, శోకం లేదు, మోహం లేదు. అలాగే పాపాలన్నీ కూడా రద్దు. అతడు ఏ రకమైనటువంటి పాపాలు చేస్తున్నా ఇంతకు ముందు, ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నా, పాపాలంటే ఆలోచనలు, ఏ రకమైనటువంటి వాసనలు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా రద్దయిపోతాయి. కాబట్టి ఏవి కూడా ఇక అతనికి ఉండదు. గుహాగ్రంథిభ్యో, హృదయ గ్రంథి నుండి విముక్తుడై అమృత భవతి, అమృతుడవుతున్నాడు, అమరుడవుతున్నాడు. అమరుడవుతున్నాడంటే మరణం లేనటువంటి వాడు, సావు పుట్టుకలు లేనటువంటి వాడు, శాశ్వతంగా ఉండేటువంటి వాడు అవుతున్నాడు. కనుక బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడు బ్రహ్మమే అవుతున్నాడు. బ్రహ్మాన్ని తెలియనటువంటి వాడు అతడి కులంలో పుట్టడు, అతడి వంశంలో జన్మించడు. హృదయ గ్రంథులు వీడిపోగా శోకానికి పాపానికి దూరం అయిపోతాడు. అలా శోక పాపాలను వదిలేసి అతడు అమరుడవుతాడు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇది బ్రహ్మవిదుడైనటువంటి వాడి యొక్క స్థితిని చెప్తూ ఉన్నారు. ఆ బ్రహ్మవిదుడి యొక్క ఆ పరిస్థితిని, అతడి యొక్క విశిష్టతని మనకి ఇక్కడ బ్రహ్మైవ భవతి, ఇది ఉపనిషత్ వాక్యం. ఇక్కడే చెప్పారు, ఈ మంత్రంలో చెప్పారు బ్రహ్మైవ భవతి అని. బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మాన్ని తెలియటం అంటే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవటం. బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవటం అంటే బ్రహ్మము నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిరీహము, అపరిమితము, అపరిచ్ఛిన్నము, సర్వవ్యాపకము, సూక్ష్మాతి సూక్ష్మము, స్వయం ప్రకాశము, ఏకము, అద్వయము, ఇలా బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవటం అంటే ఇవన్నీ ఎవరు చెబుతారు? శాస్త్రాలు చెప్తాయి. మరి బ్రహ్మము కనుక ఏకమైతే, బ్రహ్మం ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే, రెండవది ఏదీ లేదు అయితే మరి తెలుసుకునేవాడు ఎవరు? వీడు రెండవవాడా కాదా? బ్రహ్మము కంటే వేరా కాదా? బ్రహ్మమును తెలుసుకోవటం అని అంటున్నారు కదా. మరి బ్రహ్మము ఏకము అద్వయం అన్నారు కదా, దానికంటే రెండవది ఏదీ లేదన్నారు, వేరు లేదన్నారు కదా. అయినప్పుడు ఈ బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు ఎవరు? బ్రహ్మము కన్నా ఈ వేరుగా ఉన్నాడా లేడా అని అంటే బ్రహ్మము కన్నా వేరుగా లేడు. బ్రహ్మము కన్నా వేరైనది లేదు అని అంటూ నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను అని అంటే అప్పుడు నేను వేరుగా ఉన్నట్టే. ఇది ఒక అజ్ఞానం. కనుక నేను తెలుసుకున్నాను అనేటువంటి పదానికి అర్థం లేదు. ఇదే జాగ్రత్తగా మనం గ్రహించాలి. నేను మోక్షాన్ని అందుకున్నాను, నేను పరమాత్మను అందుకున్నాను అని ఎవరన్నా కనుక అంటే వాడికి అసలు ఆ మోక్షం అంటే ఏమిటో తెలియదని అర్థం, లేదా సరిగ్గా తెలియదని అర్థం, దాని అసలు అర్థం తెలియదని అర్థం. అందువల్ల ఇక్కడ ఏమిటంటే ఈ పదానికి అర్థం లేదు. నేను తెలుసుకున్నాను బ్రహ్మాన్ని అనే పదానికి అర్థం లేదు. మరి తెలుసుకోవటం అని ఇక్కడ చెప్తున్నారు కదండి, బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడు బ్రహ్మే అవుతాడని అంటున్నారు కదా అని అంటే ఇప్పటిదాకా తాను భ్రమలో ఉండి దేహాన్ని నేను అని అనుకున్నటువంటి తాను ఇప్పుడు నేను దేహాన్ని కాదని, ఈ కల్పితమైనటువంటి దేహ మనోబుద్ధులకి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మనని, ఆత్మ అయినటువంటి తాను కేవలం ఈ దేహంలో మాత్రమే కాకుండా సర్వత్రా ఉన్నానని, అన్నింటిలోనూ ఉన్నానని, అసలు ఉన్నదంతా నేనేనని
కనిపించేదంతా ఒట్టిదే మిథ్యని ఈ ప్రకారంగా దృఢమైనటువంటి నిశ్చయంలో ఉండిపోవాలి. అలా ఉండిపోతాడు. ఇలా ఉండిపోయినప్పుడు ఈ బ్రహ్మాన్ని తెలుసుకునేటువంటి వాడు అనేవాడు ఉండడే కాదు. ఎందుకని? తాను బ్రహ్మమైనప్పుడు ఇక బ్రహ్మాన్ని తెలుసుకునేది ఎవరు? తానే బ్రహ్మం. తాను సర్వత్రా ఉన్నాడు. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా కల్పితం. ఇవన్నీ నిజంగా లేవు. ఉన్నాయని అనుకున్నప్పుడు నేను వేరుగా ఉన్నాను అనుకున్నాడు. ఇప్పుడు భ్రమ తిరిగిపోయింది, అవన్నీ ఏమీ లేవనుకున్నాడు. అతడి దృష్టిలో ఇవి లేవు. ఇవన్నీ స్వప్నతుల్యమైనటువంటివి. మరి ఇవన్నీ స్వప్నతుల్యమైనటువంటివి అయినప్పుడు, ఇవన్నీ లేనప్పుడు అసలు సత్యం ఏమిటి? అసలు సత్యం సర్వవ్యాపకమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మే నేను. కాబట్టి నేనే అంతటా ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను, సర్వత్రా ఉన్నాను, సర్వదా ఉన్నాను. నాకంటే వేరేది రెండుగా ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా ఉన్నదేనంటే ఆ అజ్ఞానంలో ఉంది. ఇప్పుడు నా అజ్ఞానం తొలగిపోయింది కాబట్టి ఉన్నదంతా నేనే. ఇది ఈ దృఢ నిశ్చయం ఉండాలి. అందుకనే అవై నిజంగా అని చెప్తున్నారు. అంటే నిజంగా తెలుసుకోవటం అంటే, యథార్థంగా తెలుసుకోవటం అంటే అనుభూతిపూర్వకంగా తెలుసుకోవటం అన్నమాట. కనుక ఈ దేహముల బుద్ధులన్నీ కూడా తనలో కేవలం కల్పించబడింది. మేలుకున్నటువంటి వాడు స్వప్నాన్ని చూసినట్టుగా ఆత్మానుభూతి పొందినటువంటి వాడు ఈ జాగ్రత్తను చూస్తూ ఉంటాడు. మరి మనం నిద్రలో కల్లో మనకు దేహం ఉంది కదా, మనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఎక్కడెక్కడో తిరిగాం కదా, ఏదేదో చేశాం కదా, అవన్నీ అప్పుడు నిజమే కదా. కానీ ఇప్పుడు నువ్వు మేలుకున్న తర్వాత అదంతా ఒట్టిదే. నీకెవరైనా చెబుతున్నారా ఒట్టిదేనని? నీకే తెలుస్తుంది. నువ్వే చెబుతావు ఇతరులకి, అంతా ఒట్టిదే, ఏమి లేదు. ఏమీ లేకపోయినా ఊరికినట్లు అనిపించింది అంతే. అదే రకంగా ఇక్కడ కూడా ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి ఇప్పుడు ఇదంతా కూడా ఓ దేహం ఉన్నట్టు, చాలామంది ఉన్నట్టు, వాళ్ళకి వీళ్ళకి ఏదో సంబంధం ఉన్నట్టు, వాళ్ళు కొంతమంది భర్త అయినట్టు, భార్య అయినట్టు, తండ్రి అయినట్టు, తల్లి అయినట్టు, కొడుకులు అయినట్టు, వాళ్ళకి వీళ్ళకి లింక్ ఉన్నట్టు, వాళ్ళ కోసం ఏదో కష్టపడ్డట్టు, వాళ్ళ చేత ఏదో తిట్లు తిన్నట్టు, ఇదంతా ఒకటి స్వప్నం. స్వప్నం అయిపోద్ది ఎవరికి? ఆత్మానుభూతి చెందినటువంటి వాడికి. కాబట్టి ఆత్మానుభూతి చెందినటువంటి వాడికి, మేలుకున్నటువంటి వాడికి స్వప్నం ఎట్లాగైతే ఒట్టిదో అదే ప్రకారంగా ఆత్మానుభూతి చెందినటువంటి వాడికి ఈ జాగ్రత్త, ఈ జగత్తు, ఈ ప్రపంచం ఇదంతా కూడా ఒట్టిదే. మరి నిజమేమిటి? నిజమేమిటి అంటే నేనే. మేలుకున్నటువంటి వాడికి నిజమేమిటి? నేనే, ఈ దేహమే. అలాగనే ఆత్మానుభూతి పొందినటువంటి నిజమేమిటి? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఏకమైనటువంటి అద్వైతమైనటువంటి పరమాత్మే. సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మే, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మే. అదే నేను. ఆ పరమాత్మే నేను. నేనే నిజం, నేనే సత్యం. నాకన్నా రెండోది వేరుగా ఏది లేదు. వేరుగా ఏదైనా నేను అనుకున్నానంటే అప్పుడు అజ్ఞానంలో అనుకున్నా అంతే. ఇప్పుడు అదేమీ లేదు. నాకంటే వేరుగా ఏదో చూశాను రాత్రి కల్లో అని అంటే అది కల్లో ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు మాత్రం కాదు. కాబట్టి అజ్ఞానంలో ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు అంతా ఒక్కటే. ఈ రకమైనటువంటి అనుభవాన్ని ఎవరైతే పొందుతారో, అందరిలో అంతర్యామిగా, అన్నింటిలో అంతర్యామిగా, అన్నీ కూడా తనలోనే ఉన్నట్టుగా, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని, అన్ని తనలోనూ తానే అన్నింటిలోనూ ఉన్నట్టుగా ఎవరైతే భావిస్తాడో అదిగో అటువంటి వాడే నిజమైనటువంటి బ్రహ్మవిదుడు. బ్రహ్మవిదుడైనటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు. ఈ ప్రకారంగా అన్ని బ్రహ్మమే అయినటువంటి తనలోనే సమస్తము కూడా లీనమై ఉన్నాయి. అన్ని కల్పితాలన్నీ కూడా తనలోనే లీనమైపోయి ఉన్నాయి. ఇలా బ్రహ్మముగా అనుభూతి పొందినటువంటి వాడే బ్రహ్మము. అతడు సాక్షాత్తు బ్రహ్మమే, సాక్షాత్తు అతడు పరమాత్మే. ఇంతవరకు అజ్ఞానంలో తన నిజస్వరూపం ఏమిటో తెలియనటువంటి స్థితిలో, అంతటా ఉన్నటువంటి ఆత్మనే నేను అనేటువంటి తెలియనటువంటి స్థితిలో, భ్రమలో ఈ దేహమనోబుద్ధులే నేను అని భావించాడు. ఇప్పుడు తన నిజస్వరూపం ఏమిటో తనకి తెలిసిపోయింది. అజ్ఞానం తొలగిపోయింది, జ్ఞానం కలిగింది. జ్ఞానం కలగటంతో అజ్ఞానం తొలగిపోద్ది. అజ్ఞానం తొలగిపోవడమే మోక్షం. ఇంకేం లేదు మోక్షం అంటే, అదే మోక్ష స్థితి. కనుక మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా దేనికేనంటే మన అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి.
తెచ్చుకోవడానికి. మన అజ్ఞానం తొలగితే చాలు, మనం మన స్వరూపంలో మనం తెచ్చుకోవడం. బ్రహ్మాన్ని అనే అనుభవం పొందటంతో, నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మని అనేటువంటి అనుభవం పొందటంతో తన యొక్క నిజస్వరూపం, తన యొక్క స్వస్వరూపం, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మము, అద్వైతమైనటువంటి బ్రహ్మము అనేటువంటి దృఢ నిశ్చయం కలుగుతుంది. ఎప్పుడైతే అలా కలిగిందో అంతే, ఇప్పటి వరకు ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయింది, అతను మోక్ష స్థితిలో ఉన్నాడు. దాంతో బంధాలన్నీ కూడా తొలగిపోయింది. ఇప్పుడు చెప్తున్నారు, అతడి వంశంలో బ్రహ్మవిధుడు కానివాడు జన్మించడు అని. ఇది అంగిరస మహర్షి ఇక్కడ శిష్యుడికి తెలియజేస్తా ఉన్నాడు. ఇదేంటి? బ్రహ్మజ్ఞాని కానిటువంటి వంశంలో, బ్రహ్మజ్ఞాని యొక్క వంశంలో బ్రహ్మజ్ఞాని కానివాడు పుట్టడా? ఏమండి, నాకు ఇక్కడ ఆలోచన రాలేదు కానీ తర్వాత వచ్చింది. పండిత పుత్ర శుంఠ అంటారే, అదేమిటి అబద్ధమా అని మీరు అనుకోవచ్చు. పండిత పుత్ర శుంఠ అంటే బాగా పండితుడంటే ఒక ఆయన కొడుకు పరమ దరిద్రుడు, ఎందుకు ఏమీ తెలియనటువంటి వాడు, పెద్ద మూర్ఖుడు, పుట్టాడు అట్లా. మరి ఒక్కో సందర్భంలో తండ్రి ఏ రకమైనటువంటి ప్రత్యేకత లేనటువంటి వాడు, సామాన్యుడు లేదా అధముడు, కానీ కుమారుడు మాత్రం చాలా గొప్పవాడు అవుతాడు. ఇలా ఎక్కడ జరగదా? ఇలా కూడా జరుగుతుంది, అలాగా జరుగుతుంది. తండ్రి గొప్పవాడైతే కొడుకు పనికిరాని వాడు కావచ్చు, తండ్రి పనికిరాని వాడైతే కొడుకు గొప్పవాడు కూడా కావచ్చు. అంటే సంస్కారహీనుల యొక్క కడుపున సంస్కారవంతులైనటువంటి వాళ్ళు కూడా పుట్టవచ్చు. అయితే వాళ్ళు ఎట్లా పెరుగుతారంటే వాళ్ళ పరిసరాల యొక్క ప్రభావం కానీ, లేదా ఎవరో తగినటువంటి ఆ స్నేహితుల వల్ల కానీ, లేదా వాళ్ళలో కలిగినటువంటి ఆ పూర్వజన్మ సుకృతం కారణంగా కానీ అటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కూడా కావచ్చు. కనుక గొప్పవారి కడుపున శుంఠలు పుట్టచ్చు, శుంఠల కడుపున గొప్పవాళ్ళు కూడా పుట్టచ్చు. అయితే ఇదంతా కూడా ఏమిటంటే ఎక్సెప్షన్ కేసెస్, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అక్కడక్కడ జరిగే వాటికి సార్వజనీనికమైనటువంటి భావన పనికిరాదు. ఇదేనండి అంతా అంటే ప్రతి పండితుడికి శుంఠ పుడతాడు అని మనం నిర్ణయానికి రావడం సార్థం. ఎక్కడన్నా వచ్చాక పుట్టచ్చు, పుడతానికి కూడా అవకాశం ఉంది. కనుక సాధారణంగా ఏం జరుగుతుందంటే తండ్రి ఏ వృత్తిలో కనుక ఉంటే కుమారుడికి కూడా ఆ వృత్తిలో ఒక నైపుణ్యం ఏర్పడుతుంది, ఎంతో కొంత అనుభవం ఏర్పడుతుంది. అది అనుకోకుండానే వస్తుంది. ప్రయత్నం చేస్తే అందులో శ్రేష్ఠుడు అవుతాడు. మన శ్రీకృష్ణుడు ఉన్నాడు అనుకోండి, ఆయన కనుక చిన్నప్పుడే కనుక పాపం ఆయన జైల్లో పుట్టి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఈ గోకులంలో వదిలి ఇదంతా కనుక చేయకుండా వీళ్ళు కనుక పెంచుకోకపోతే ఆయన గోవుల్ని కాసేవాడా? ఆయన గోపాలకృష్ణుడు అయ్యేవాడా? కాడు. ఇక్కడ అయ్యాడు గోపాలకృష్ణుడు. ఏమిటి గోపాల? గోవుల్ని పాలించే కృష్ణుడు. గోవుల్ని పాలించేవాడు. ఇందుకు ఆవులు తోలుకొని పోయేవాడు అడవికి, వాటిని కాస్త మేపుకొని వచ్చేవాడు. ఎందుకని ఆయన చేశాడు ఆ పని? ఎందుకు చేశాడంటే తండ్రి ఆ పనే చేసేది. తండ్రి చేసేటువంటి పని కనుక కొడుకు కూడా ఆ పని చేశాడు. అందుకని ఆయన గోపాలుడు అయ్యాడు. గోపాలనందన అన్నారు. ఎందుకని గోపాలనందన అంటే అదిగో తండ్రి చేసినటువంటి పని అతనికి అనుకోకుండా వచ్చేసింది. గోపికలు అని అంటారు, గోపాలు అని అంటారు. ఆ పిల్లలందరూ గోపాలు, గోపబాలు, వాళ్ళందరూ గోపికలు. గోపికలు ఎందుకన్నారు? గోపాలికలు, గోవుని పాలించేవాళ్ళు. గోవు పాలికలు కనుక గోపికలు, గోవుల్ని పాలించేవాళ్ళు. గో పాలకులు కనుక గోపాలు. కనుక ఇది అర్థం. అందుకని ఇట్లా ఎందుకయ్యారనంటే తండ్రి తాతల నుంచి వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి కూడా వాళ్ళ ఇంట్లో గోవులు ఉంటాయి, వాటిని కాస్త తీసుకెళ్ళి మేపుకొని వస్తూ ఉంటారు, పాలు వెతుకుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. మనల్ని కనుక పంపించి పాలు వెతుకమంటే మనకి చేతులన్నీ ఉడుకుతూ ఉంటాయి. ఎందుకని? మనకు అసలు వాటి సంగతే తెలియదు. కానీ అదే వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి వాడు ఇంత పిల్లవాడు కనుక వచ్చాడంటే టక్కన పోతాడు, ఆమె పాలు పెట్టుకొని వస్తాడు. అంటే ఒక నైపుణ్యం. తల్లిదండ్రులు కనుక ఏ రకమైనటువంటి వృత్తిలో ఉంటారో ఆ పిల్లలు కూడా ఆ రకమైనటువంటి వృత్తిలోకి రావడానికి వీలుంది. అంతేకాదు వాళ్ళు ఇంకా కనుక తెలివితేటలతో దాంట్లో మంచి అనుభవాన్ని కూడా ఆ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ అనుభవాన్ని సంపాదించవచ్చు. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మజ్ఞానుల యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా చిన్నతనం నుండి ఆయా పరిసరాల్లో పెరుగుతూ ఉండటం వల్ల, ఆ తండ్రి అలాంటి వాడు కావటం వల్ల, ఆ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కావటం వల్ల అనుకోకుండా ఆయా విషయాల్లో కొంత అనుభవం వీళ్ళకి వస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీరు కనుక ఈ శాస్త్రాలు ఇవన్నీ కనుక పుస్తకాలు కనుక ఉండి మీరు చదువుతూ ఉండి మీరు జపాలు ధ్యానాలు చేస్తూ ఉంటే మీ పిల్లలు కూడా తెలియకుండా మీకు దాంట్లో అలవాటు అయిపోద్ది. వాళ్ళు కూడా అంటే కథ కూడా కూర్చుంటారు. ఏం చేయాలో తెలియకపోతే తెలియకపోవచ్చు, నువ్వు కూర్చున్నావంటే వాళ్ళు కూర్చుంటారు. అంటే ఆ రకంగా వాళ్ళు కొంత
అలా వచ్చేస్తూ ఉంటుంది. అభిరుచి కలుగుతూ ఉంటుంది, అనుభవం కాదు అభిరుచి కూడా కలుగుతూ ఉంటుంది. వాళ్ళు తండ్రిలాగా బాగా పూజింపబడాలి, వాళ్ళు కూడా మహాత్ములు కావాలి అని అనుకుంటారు. అలా అనుకొని వాళ్ళు కూడా దానికోసం ప్రయత్నం చేస్తారు, ఉన్నత స్థానానికి ఎగబడడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు మనస్తత్వ శాస్త్రరీత్యా సైకాలజీ ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏమిటది అని అంటే లా ఆఫ్ హెరిడిటీ, వంశపారంపర్యతత్వం. వంశపారంపర్యత్వం అంటే వంశపారంపర్యంగా ఒక పనిలో ఆ పిల్లలంతా కూడా నైపుణ్యాన్ని సంపాదిస్తారు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు. ఇది లా ఆఫ్ హెరిడిటీ అని అంటారు. రెండవది ఏమిటంటే లా ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాల ప్రభావం. పరిసరాల ప్రభావం వల్ల కూడా ఇప్పుడు మనం ఒక పని చేసేటువంటి వాళ్ళం అందరూ వేరే పనులు చేసేటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నాం అనుకోండి, రోజు అవి చూస్తూ ఉంటాం. చూసేటప్పటికల్లా అది మనకు అలవాటు అయిపోతాం. అందుకని ఈ రెండు కూడా అంటే హెరిడిటరీ ఎన్విరాన్మెంట్ అంటే వంశపారంపర్యత్వం, అలాగే పరిసరాల ప్రభావం, ఈ రెండింటి మీద ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు రోజు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఈ విషయాల్లో ఎంత వద్దనుకున్నా ఎప్పుడో ఒకప్పుడు నోట్ల నుంచి మాటలు వస్తూ ఉంటాయి, ఎప్పుడో ఒకప్పుడు గుర్తొస్తాం. కారణం ఏంటంటే పరిసరాల ప్రభావం. ఇంకొక పరిసరంలో మీరు ఉన్నారనుకోండి, దానికి సంబంధించిన విషయాలే వస్తూ ఉంటాయి. కాబట్టి బ్రహ్మజ్ఞానుల యొక్క సంతానం వంశపారంపర్య లక్షణాలని పుడికి పుచ్చుకొని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా ఆ ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లుతూ ఉంటే అందులో ఉండి తప్పకుండా ఆ వాసనలు పీల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ రకమైనటువంటి భావాలతో వాళ్ళు ఉండటం జరుగుతుంది అనమాట. అంటే ఆ వంశపారంపర్య లక్షణాన్ని బట్టి, పరిసరాల ప్రభావాన్ని బట్టి ఆ బ్రహ్మజ్ఞానుల యొక్క సంతానం, ఆ బ్రహ్మజ్ఞానుల ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా అనుకోకుండా ఆ మార్గంలో ప్రవేశిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ బ్రహ్మజ్ఞాని వంశంలో బ్రహ్మజ్ఞాని కానిటువంటి వాడు పుట్టడు అని చెప్పడం. అయితే అరుదుగా ఎక్కడో చోట దీనికి వ్యతిరేకంగా జరిగితే జరగవచ్చు, కానీ ఎక్కడో చోట జరిగేటువంటి దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి పని లేదు. అలాగే పరిసరాల ప్రభావాలు చెడిపోవచ్చు. ఈ మరి బ్రహ్మాన్ని అని తెలుసుకోవడంతో బ్రహ్మమే అయినటువంటి బ్రహ్మజ్ఞానికి ప్రారంధవశాత్తు, ఎందుకంటే ఇంకా దేహం ఉంది కదా, అందుకని ప్రారంధవశాత్తు దేహం ఉన్నప్పటికీ కూడా ఈ దేహం ఎంతకాలం బ్రతకాలనో అంతకాలం ఉంటుందన్నమాట. అది ఉన్నప్పటికీ కూడా అతని యొక్క దృష్టిలో ఈ దేహం లేనటువంటిదే. అందువల్ల దేహ బాధలు కానీ, దుఃఖాలు కానీ, పాపాలు కానీ ఇవి ఏవి కూడా అతనికి అంటాం. దేహంతో ఏం చేసినప్పటికీ కూడా అతనికి ఏ పాపాలు అంటాం, ఏ ఆలోచనలు చేసినా అతనికి ఏ పాపాలు అంటాం. ఎందుకనంటే ఈ దేహం కానీ, ఈ మనస్సు కానీ, అవి చేసేటువంటి పనులు, ఆలోచనలు కానీ ఇవేవి కూడా అతడు నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయడు. వాటిని ఎప్పుడో వదిలేసి తాను కేవలం ఆత్మగా ఉన్నాడు, వాటి పనులు చేసుకుంటా ఉంది, వాటి ప్రారంభ ప్రకారం పనులు చేసుకుంటాడు. కాబట్టి అతనికి మాత్రం వీటితో ఏ సంబంధం లేదు. అందుకనే శోకం లేదు, పాపం లేదు. మనసే లేదు కదా, మనసు లేకపోతే శోకం ఎట్టుంటుంది, పాపం ఎట్టుంటుంది. కనుక అజ్ఞాన గ్రంథులు విడిపోయినవి అని ఇక్కడ చెప్తున్నారు. హృదయ గ్రంథులు విడిపోయినవి, హృదయ గ్రంథులు విడిపోయినవి కనుక అతడు అమరుడవుతున్నాడు అని. అంటే మళ్ళీ దేహ భావన అనేటువంటిది రానే రాదు, మరణించిన తర్వాత జన్మ లేదు. అయితే ఏమిటి హృదయ గ్రంథులు? ఈ గ్రంథులు అంటే ఏమిటి అని అంటే జ్ఞానోదయాన్ని అడ్డుకునేటువంటి, ఆటంకపరిచేటువంటి. అంటే మనం జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా, సాధనలు చేస్తున్నాం కదా, ఈ సాధనలు చేస్తూ ఉంటే, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంటే మనకి కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏమిటి ఆటంకాలంటే కామక్రోధాలు, రాగద్వేషాలు, అజ్ఞానం. ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవే హృదయ గ్రంథులు, ఇవే హృదయంలో ఉండేటువంటి ముళ్ళు. ఇవేం చేస్తాయంటే మన ఈ ప్రపంచంలో బంధిస్తూ ఉంటాయి. ఈ కామక్రోధాలు, రాగద్వేషాలు మన ఈ ప్రపంచంలో బంధిస్తూ ఉంటాయి. పరమాత్మకి దగ్గర కావాలని మనం ప్రయత్నం చేస్తుంటే అవి అడ్డొచ్చి నిలబడుతుంది. అంటే పరమాత్మతో సాన్నిహిత్యం కలగకుండా మనల్ని దూరం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ విడిపోయినాయో, ఈ అడ్డం లేకుండా పోయినాయో, అప్పుడు పరమాత్మతో మనం ఐక్యం కావడానికి వీలవుతుంది. అంటే పరమాత్మతో మనం సాన్నిహిత్యాన్ని నేర్పడానికి అడ్డం వచ్చేయే హృదయ గ్రంథులు. ఈ
ఈ హృదయ గ్రంథులన్నీ ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి అదృశ్యం. కాబట్టి అతను పరమాత్మగా ఉండిపోతూ ఉన్నాడు. ఈ దృశ్య ప్రపంచం స్వప్న ప్రపంచం లాగా అదృశ్యమైపోతుంది అతను. స్వప్న ప్రపంచం మనకి ప్రతిరోజు అదృశ్యమైపోతా ఉంది. కానీ ఈ దృశ్య ప్రపంచం మాత్రం ఒక్కసారి అదృశ్యమైపోద్ది. ఎప్పుడు? నువ్వు ఆత్మానుభూతిని పొందినప్పుడు, నీవు ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకొని ఆత్మగా ఉన్నప్పుడు. ఈ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి జీవుడు కూడా స్వప్న పురుషుడిలాగా అతడు అదృశ్యమైపోతాడు. ఏమంటే స్వప్నం వచ్చింది, అక్కడ ప్రపంచం, స్వప్న ప్రపంచం ఉంది, మరి దాంట్లో తిరిగే స్వప్న పురుషుడు ఉన్నాడు. మరి తెల్లారిన తర్వాత స్వప్న ప్రపంచం పోతుంది, మరి స్వప్న పురుషుడు ఉన్నాడా? వాడు పోయాడు. స్వప్న ప్రపంచం లేదు, స్వప్న పురుషుడు లేడు. మరి ఉన్నది ఏమిటి? కేవలం తాను మాత్రమే ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా ఈ స్వప్న ప్రపంచ స్వప్న పురుషుల్లాగా ఈ జీవభావం అంతమైపోయిన తర్వాత కేవలం తాను మాత్రమే, ఆత్మ మాత్రమే, ఆత్మగా, అకర్తగా, అభోక్తగా కేవలంగా అలా ఉండిపోతాడు. తనకంటే వేరైనటువంటి ఈ దేహాన్ని పూర్తిగా వదిలేసి తనకు తానుగా అలా ఉండిపోతాడు. పరమాత్మగా ఉండిపోతాడు. శాశ్వతమైనటువంటి స్థితిలో ఉండిపోతాడు. అమృతత్వంలో ఉండిపోతాడు. మార్పులు లేనటువంటి స్థితిలో ఉండిపోతాడు. అదే అమృతత్వంలో ఉండటమే అమరుడు కావడం. ఈ ప్రకారంగా అమరుడై ఉంటాడు. ఇంతవరకు చెప్పదలుచుకున్నటువంటి సమస్తమైనటువంటి విషయాలు చెప్పి, ఆత్మానుభూతి చెందినటువంటి వాడి వంశంలో కూడా ఆత్మానుభూతి చెందేటువంటి వాళ్ళే ఆ బ్రహ్మజ్ఞానులే పుడతారు అని చెప్పి, మరి ఈ జ్ఞానాన్ని ఎవరికి ఉపదేశించాలి, ఎటువంటి వాళ్ళకు ఉపదేశించాలి, ఏ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకు ఉపదేశించాలి అనేటువంటి విషయాన్ని, అలాగే ముగింపు మంత్రాన్ని చెప్పబోతున్నారు. వాటిని మనం రేపు చెప్పుకుందాం.